హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ ఏ టు జెడ్. ఈరోజు మన ఛానల్లో ఫిలడెల్ఫియా స్టైల్ క్రీమ్ చీజ్ని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ క్రీమ్ చీజ్ని మనం క్యారెట్ కేక్స్లో, కప్ కేక్స్లో మరియు నో బేక్ చీజ్ కేక్లో కూడా యూస్ చేస్తారు. దానికోసం మనం ముందుగా గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టుకొని దానిలో 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు నీటిని వేసుకోవాలి. నీటిని వేసుకోవడం వల్ల మనకి పాలు అనేవి కింద అడుగు పట్టకుండా ఉంటుంది. నీళ్లు వేసుకున్న తరువాత ఫుల్ ఫ్యాట్ మిల్క్ని 1 లీటర్ వరకు వేసుకోవాలి. దాని తరువాత బజార్లో దొరికే అమూల్ ఫ్రెష్ క్రీమ్ని 250 ml వరకు వేసుకోవాలి. మీరు ఎంత క్వాంటిటీలో చేసుకోవాలి అనుకుంటే అంత క్వాంటిటీలో మీరు చేసుకోవచ్చు. చూడండి, క్రీమ్ వేసిన తర్వాత క్రీమ్ ఇంకా గడ్డలుగా ఉంది. వాటిని మనం ఇలా కలుపుతూ కలిసిపోయేంత వరకు బాయిల్ చేసుకోవాలి. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనం గ్యాస్ని ఆపేసి ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకొని తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు వైట్ వెనిగర్ని ఒకేసారి కాకుండా కొంచెంగా వేసుకుంటూ ఇలాగా ఫాస్ట్గా కాకుండా నెమ్మదిగా కలుపుకోవాలి. అప్పుడే మనకి పాలల్లో నుంచి ఛేనా అనేది వే వాటర్ అనేవి వేరేగా అవుతాయి. ఈ వే వాటర్ వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి. అందుకని ఈ వే వాటర్ని మనం పారేయకుండా ఈ వే వాటర్తో మనం సూప్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. కూరల్లో నీటికి బదులుగా వేసుకోవచ్చు. రోటీకి పిండి కలిపేటప్పుడు నీళ్ళకి బదులుగా కూడా వేసుకోవచ్చు. ఈ వే వాటర్ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయి. నేను కూడా వీటిని అలాగే యూస్ చేశాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జల్లెడ పట్టుకోవడానికి జల్లెడ మీద మనం మస్లిన్ క్లాత్ని పెట్టుకొని ఈ మిశ్రమాన్ని మస్లిన్ క్లాత్ మీద వేసి జల్లెడ పట్టుకోవాలి. మనకి వే వాటర్ ఛేనా అనేవి వేరువేరుగా అయిపోతాయి. దీనిని మనం ఎంత వీలైతే అంత పిండుకొని దీని మీద ఏదైనా బరువైన వస్తువు ఉంటే పెట్టుకోవచ్చు. బరువైన వస్తువు పెట్టిన తర్వాత అరగంట లేదా గంట వరకు అలాగే వదిలేయండి. ఇందులోని వాటర్ మొత్తం బాగా డ్రైన్ అవుతాయి. దాని తర్వాత తీసి చూస్తే చూడండి, మన క్రీమ్ చీజ్ అనేది ఎంత సాఫ్ట్గా మాయిస్ట్గా తయారయ్యిందో. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ముందుగా చిన్న మిక్సీ జార్లో వేశాను. మన ఛేనా అనేది ఎక్కువగా ఉండడం వల్ల నా చిన్న మిక్సీ జార్ అనేది బాగా తిరగలేదు. అందుకని నేను ఈ చిన్న మిక్సీ జార్లో నుంచి పెద్ద మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మీరు ఇలా చేయకుండా మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి మీకు ఏ మిక్సీ జార్ అయితే సరిపోతుందో దానిని మీరు తీసుకోవచ్చు. ఛేనా అనేది మిక్సీ పట్టేటప్పుడు మరీ చిక్కగా అనిపిస్తే అందులో మీరు 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు అయినా వే వాటర్ని వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. చూడండి, మిక్సీ పట్టేటప్పుడు ఇలా మధ్యలో స్పూన్తో 1 లేదా 2 సార్లు కలుపుకొని మళ్ళీ మిక్సీ పట్టుకుంటే మీ క్రీమ్ చీజ్ అనేది చాలా బాగా రెడీ అవుతుంది. మీకు వీడియోలో చూపించాలి అని నేను పైన మూత తీసి మరీ చూపిస్తున్నాను. చూశారు కదా, మన క్రీమ్ చీజ్ అనేది ఎంత మాయిస్ట్గా సాఫ్ట్గా రెడీ అయ్యిందో. అంతే ఫ్రెండ్స్, క్రీమ్ చీజ్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ హోమ్ కుకింగ్ ఏ టు జెడ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మన క్రీమ్ చీజ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని మనం కప్ కేక్స్లో అయినా కేక్ డెకరేషన్లో అయినా ఎందులోకైనా యూస్ చేసుకోవచ్చు. దీనిని మనం 8 కంటైనర్లో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 2 months అయినా ఉంటుంది. ఇదే క్రీమ్ చీజ్ మనం బయట కొనాలంటే చాలా కాస్ట్లీగా వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో మనం కష్టం అనుకోకుండా ప్రిపేర్ చేసుకుంటే చాలా తక్కువ ధరలోనే మనం ఇంట్లోనే ఫిలడెల్ఫియా లాంటి క్రీమ్ చీజ్ని రెడీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.